నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రండి వెళ్దాం. ఈరోజు మనం ప్రార్థన కొరకు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నాం మనం. సో బలిష్ఠుడైన వేరొక దూత అంటూ మనకి 7 ఉరుముల్లో నుంచి వచ్చిన శబ్దం గురించి మనం విన్నాం. ఆ శబ్దం వచ్చినప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది. చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం లేదా 3 నుంచి చదువుకుందాం. 3 నుంచి. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. సో 7 ఉరుములు వంటి శబ్దం ఆల్రెడీ వస్తున్నట్టుగా చూసాం. ఎందుకు ఉరిమిన శబ్దం వస్తుంది? 1, అది దేవుని పోనిన స్వరం. 2, ఆయన ఒక్క నిమిషం స్తోత్రం. సో ఎందుకు ఉరిమిన శబ్దం వచ్చింది అంటే, ఉరిమిన శబ్దములు మామూలుగా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మేఘాల్లో నుంచి వస్తాయి. సో ఈ దూత ధరించుకున్నదే మేఘాలను. సో ఆయనలో నుంచి వస్తున్న శబ్దం ఉరిమినట్టుగానే వినిపిస్తూ ఉంది. అండ్ చూడండి, ఆ 7 ఉరుములు పలికినప్పుడట ఆయన రాయబోచుండగా, అంటే ఎవరు? యోహాను గారు రాయబోతుంటే ఒక స్వరం వింటున్నాడు. ఏమనంటే, ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయమని. మన ఈ విషయాన్నే నిన్నటి దినాన్ని చూసుకుని ఇక్కడే ఆగాం. సో ఒక స్వరం పలుకుట వింటిని అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ముద్రించమన్నారు ఆ విషయం మీకు నిన్నటి దినాన్ని దానియేలు గురించి జస్ట్ టచ్ చేసి వదిలేసాము. సో ఆ ఏరియాకి వెళ్దాం రండి. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు. ఆ రోజు చెప్పిన ఆ వచనాలు ఈ కాలం కొరకే. దానియేలుతో ఆ రోజు మిఖాయేలు వస్తారు. ఇంకా కొంతమంది ఎవరైతే ఆ గ్రంథమందు వారి పేర్లు ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. ఇవన్నీ రాస్తున్నదంతా కూడా ఈ అంత్యకాలం కొరకే ఆ రోజు దానియేలుకి చెప్తున్నారు. ఇంకా చూడండి, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొందురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందాపాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. ఎవరి గురించి చెప్తున్నారు? తీర్పు పొందబోతున్న వారి గురించి చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పటి కాలంలో చెప్తున్నారు? బబులోను చెరలో ఉన్నప్పుడే దానియేలుకు ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఇంకా చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రములు వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇంకా దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి, ఓకే, అంటే ఈ మాటలన్నీ చెప్తున్నారు, ఇంకా చెప్పారు, అవన్నీ కూడా మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమందు ఏం చేయాలట? సీల్ వేయాలట, ముద్రించమంటున్నారు. మరి ఎందుకు చెప్పారు? చెప్పినవి ఎందుకు ముద్రించమంటున్నారు? చాలాసార్లు మనం
ఆ సమయం వచ్చేంత వరకు కూడా వాటిని సీల్ వేసి ఉంచుతాం. అప్పుడే సీల్ ఓపెన్ చేస్తాం. అవన్నీ అప్పటి వరకు ఉన్నా సరే, ఉనికిలోనే ఉన్నా సరే, వాటి ఫంక్షనింగ్ ఇంకా కాదు గనుక వాటిని ఎలా అయితే మనం దాచి పెడతామో ఇంకా సమయం రాలేదని దేవుడు కూడా ఈ సంగతులన్నిటినీ కూడా సీల్ వేయమని చెప్తున్నారు. మీరు గమనించండి, చాలామంది నలుదిశలను సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియల్ అని అతడు చెప్పెను. దానియేలుకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా నువ్వేం చేయాలా? ముద్రించాలా. అర్థమైందా? ముద్రించాలా. ఇప్పుడు యోహాను గారికి చూపిస్తున్నది అవే అంత్య దినాలు, అవే శ్రమల కాలం, అవే ఎవరు తప్పించుకుంటారు, ఎవరు ఉంటారు, ఎవరు ముద్రించబడ్డారు, ఎవరు ఏ ఏ అనుభవాల్లో ఉన్నారు, ఈ భూమి మీదకి ఎటువంటి పరిస్థితులు, ఆ మహాశ్రమ అని చెప్తున్న ఆ కాలం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం యోహాను గారికి చెప్పడం చూస్తున్నాం. కానీ ఈ యోహాను గారికి కూడా ఈ 7 ఉరుముల సంగతులు ఏమని చెప్తున్నారు? 4వ వచనంలో, ఈ పలికిన సంగతులను ముద్ర వేయుము, ఇంకా ముద్రించమని చెప్తున్నారు. అంటే అప్పటికప్పుడు సీల్ విప్పబోతున్న విషయాలు ఉన్నాయి. అర్థమైందా? దేవుడు మన జీవితాల్లో కూడా మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, మనకి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. దేవుడు కొన్ని సంగతులను ముద్రించి ఉంటారు, మన పక్కనే వాటిని పెడతారు, కానీ సమయం వచ్చిందాక అవి ఓపెన్ చెయ్యరు, అక్కడే ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు వాటిని డిస్క్లోజ్ చేసి ప్రభు చూపిస్తారు. అలా ఈరోజు మనం ఒక ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? ప్రభా, మీరు ఏ ఏ విషయాలనైతే మా కొరకు ముద్రించి మా పక్కనే మా దగ్గరే ఉంచారు అండ్ తగిన సమయంలో మీరు ఓపెన్ చేయమని అడుగుదాం. అండ్ ఓపెన్ చేస్తున్న సమయం ఇశ్రాయేలీల గురించి మనం వింటున్నాం, జ్ఞాపకం ఉందా? ఉదయకాల సమయం కూడా వారిని దేవుడు ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎలా? ఫిలిస్తీన్ల వైపు వెళ్తే వాళ్ళు వెనకకు వెళ్ళిపోతారని జాగ్రత్తగా ఎర్ర సముద్రం వైపు తీసుకుని వస్తుంటే అక్కడ కూడా వాళ్ళు దేవుని ఉన్నతమైన ప్రణాళికలను అర్థం చేసుకోలేక సణుగుతూ గొణుగుతూ ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, అక్కడే మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేవుని ప్రణాళికలు వీళ్ళకి ఉన్నతంగా కనపడలేదని అర్థం. ఎప్పుడైతే మనం పూర్తి సబ్మిషన్లోకి వెళ్తామో దేవుని యొక్క మహాప్రణాళికలు అద్భుతంగా జరుగుతాయి అండ్ ఆయన చిత్తం నెరవేర్చబడతాయి. మనం ఆయన చిత్తం నెరవేర్చకపోతే భూమి మీద బ్రతికి వ్యర్థం నాన్న. మనం వచ్చింది మన చిత్తం నెరవేర్చడానికి కాదు, మనం వచ్చింది ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఈ యోహానికి ఒక డౌట్ రావాలి. మీరు చూడండి, ఇదే ప్రకటన గ్రంథం ఒకసారి 1వ అధ్యాయం మనం జాగ్రత్తగా అన్నీ ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా, ఒకసారి చూడండి. మొదటి అధ్యాయం తీసారా? దానిలో 19-20 వచనాలు చదవండి. మొదటి అధ్యాయం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నీ కుడి చేతిలో నీవు చూచిన, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు ఏమి చేయుము? వ్రాయుము. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా, తనకి ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? నువ్వు రాయు. కానీ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టాప్, డోంట్ రైట్. దేవుడి ఇన్స్ట్రక్షన్స్ ఇలా కూడా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? తాతగారు, అబ్రహాం తాత కదా. బలి ఇచ్చేయి, కత్తెత్తంగానే స్టాప్, ఇవ్వద్దు. అదే మాట వినడం అంటే ఆ పాయింట్లో కూడా ఆగాలి నాన్న. కత్తి ఎంత ఫోర్స్గా ఎత్తుతాం తెలుసా? దించేంత వరకు ఆ చెయ్యి ఆగదు, అంత ఫోర్స్గా ఎత్తుతాం.
సరే, కానీ ఎత్తిన చోటనే దేవుడు ఆగమన్నారంటే అంత అంత సబ్మిషన్ కావాలమ్మా. నాకు ఫస్టే రాయమన్నావు కదా ప్రభా, నేను రాస్తా అని చెప్పేసి రాస్తే అంటే దేవుని చిత్తం నెరవేరదు, అంతే. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు కదా. యోహాన్ చూడండి, ఈ సంగతులు రాయబోచుండగా రాసేద్దామని చెప్పి కలం పట్టుకొని రాస్తుంటే దేవుడు ఆగు, రాయొద్దు, ఇప్పుడు ముద్రించు అంటే సీల్ వే, వీటిని ఇప్పుడు డిస్క్లోజ్ చెయ్యొద్దు అని అర్థం. అర్థమైందా? నేను అంటాను, ప్రభా మాకు అవి కావాలి ఇవి కావాలని అడుగుతాం కదా, ముద్రించిన సంగతులు అడగండి, దేవుడు ఇస్తారు. ఆమేన్. అనేక సంగతులు దేవుడు ముద్రించి పెట్టారు. ఇంకా మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తట్టు ఎత్తి, ఎట్లా అంట, ఆ చేతిని ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని చెప్తున్నాడు. తన కుడి చేయిని ఎత్తడం అంటేనే, కుడి చేయి అధికారానికి సూచన. కుడి చేయి నా 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 రైట్ హ్యాండ్ అండి అని చెప్తాం అంటే ఏంటి? అతను వర్క్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ముఖ్యమైన పాత్రను వహిస్తున్న వారిని నా రైట్ హ్యాండ్ అని చెప్తారు. అవునా? ఈ మొత్తం ఎట్టైర్ చూడండి, మహాదూత కనబడట్లేదా? ఆయన అసలు ఒక కాలు వాటర్లో, ఒక కాలు భూమి మీదకి సరిపోయిందంటే ఎంత పెద్ద దూత. ఓకే, అతని చెయ్యి, కుడి చెయ్యి ఎత్తాడంటే ఏ హైట్కి పోయి ఉంటుంది ఆ చెయ్యి. అండ్ అతను 3 రెల్మ్స్ని మెన్షన్ చేసి చెప్తున్నాడు. ఆ దూత ఏంటి? ఆకాశం అనే రెల్మ్ ఒకటి, భూమి అనే రెల్మ్ ఒకటి, సముద్రం అనే రెల్మ్ ఒకటి. ఈ మూడింటి గురించి చెప్తూ అందులో ఉన్న వాటిని కూడా మెన్షన్ చేస్తూ వాటిని సృష్టించిన వాని తోడు అంటే ఎంత నిశ్చయంగా చెప్తున్నారో మనకు అర్థం అవ్వాలి. ఇక ఆలస్యం ఉండదు అనే మాట ఈ ఏరియాలో పలకడం ఎంత ప్రాముఖ్యమైనదంటే చూడండి, తెలుగులో ఒక సామెత ఉంది, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదట. అంటే ఏంటి దాని అర్థం? ఆ సమయం, ఆ గడియలు వచ్చిన తర్వాత ఇక ఆలస్యం ఉంటుందా? అప్పటి వరకు ఆ మాటే ఉండదు, ఆ ఊసు ఉండదు అంటారు చూడండి, అలా ఉంటుంది. కానీ ఆ సమయం వచ్చిన తర్వాత ఇక ఆలస్యం అనేది ఎలా అయితే ఉండదో, ఇది ఎటువంటిదో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మనం రిహార్సల్ చేస్తాం చూసారా, ఏదైనా ఒక ప్రోగ్రామ్ కోసం స్కూల్స్లో, అది పిల్లలు మన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని వాటి కోసం రిహార్సల్ చేస్తారు. అప్పుడు ఎంత ఆలస్యంగా అన్నీ చేయొచ్చు. ఒక్కొక్క స్టెప్ నేర్చుకోవడానికి టైం ఉంటుంది, ఒక్కొక్క స్కిట్ నేర్చుకోవడానికి టైం ఉంటుంది, బోల్డ్ అని డేస్ టైం ఉంటుంది. అవునా కదా? ఒక స్కిట్ వాళ్ళు 10 days నేర్చుకున్నా నో ప్రాబ్లం. కానీ ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇక ఆలస్యం ఉండదు. ఇప్పుడు రిహార్సల్స్ చేస్తున్నట్టుగా వాళ్ళు లేట్ చేయడానికి ఉంటుందా? చెప్పండి. ఎక్కడి నుంచో రావాలి, ఏ క్లాస్ రూమ్ నుంచో పిల్లలు రావాలి, ఇంకా లేట్ ఉంది, ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ ఉందని చెప్పి వాళ్ళు లేట్ చేస్తే అవుతుందా? ఎందుకు? ఇక ఆలస్యం లేదు. వన్స్ అది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే ఇక టక్ 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 మన మొత్తం 2-3 అవర్స్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇక ఆలస్యం అనేది ఉండదు. ఇంతవరకు బైబిల్లో ఏవైతే అంత్యదినాల కోసం చెప్పబడ్డాయో అవన్నీ కూడా టక్ 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 మని ఇంకా అన్నీ ఫ్రేమ్లోనికి వచ్చి జరిగిపోతున్న సమయం. అందుకే
ఈ 3 రెల్మ్స్ని అంటే భూమిని, ఆకాశమును, ఇంకా సముద్రమును దాన్ని కూడా మెన్షన్ చేస్తూ వాటిని చేసిన దేవుని మీద ఆనబెడుతూ చెప్తున్నమాట. దేవుని మీద ఆనపెట్టిన తర్వాత ఇక దానికి తిరుగుండదు. ఆయన అంటారు చూడండి, నువ్వు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నువ్వు దేని మీద ఆనపెట్టి చెప్తావు, నువ్వు దేని మీద ఒట్టు పెట్టి చెప్తావు అంటే ఒట్టు పెట్టే అధికారం కూడా దేవునికే ఉంది. అటువంటి దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తున్న మాట ఇది, ఇక ఆలస్యం ఉండదని. ఓకేనా? ఇప్పుడు ఆకాశంలో దేవుని సింహాసనం దగ్గర, బలిపీఠం దగ్గర ఉన్నవారు కూడా ఎదురు చూస్తున్న దేనికి? ఈ సమయం కొరకే. ఇవి భూమి మీద అంత సేఫ్ దినాలు ఏమీ కాదు నాన్న. అందుకే కదా పక్షిరాజు అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఒక శబ్దం చేస్తూ భూమికి ఇక కలగబోతున్న శ్రమలను బట్టి బాధపడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. అందుకే కదా పరలోకంలో ఒక అరగంట సేపు మౌనం అయిపోయి నిశ్శబ్దం ఉందట. ఒక సైలెంట్ వాతావరణం అరగంట సేపు ఉందంటే సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? చాలా భయంకరంగా ఉంటాయి ఆ రోజులు. కరోనా పీరియడ్ చూసారా? ఒక పిట్ట కూడా కనపడలేనట్టుగా రోడ్లు అయిపోయినాయి కదా. ఈ రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఏదేమైనా ఇక ఆలస్యం ఉండదు. అందరూ ఒకసారి మ్యూట్ చెప్పండి, మ్యూట్ తీసి, ఇక ఆలస్యం ఉండదు అని. ఆమెన్. ఓకే, ఇక ఆలస్యం ఉండదు. ఓకే, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. సువార్త యొక్క మర్మం ఏంటి? అన్యజనుల ప్రవేశం. చెప్పండి ఏంటి? అన్యజనుల ప్రవేశమే సువార్త యొక్క మర్మము. అందుకే ఆ ట్రాన్సిషన్ని క్యారీ చేయలేకపోయారు ఆది అపోస్తుల కాలంలో. అన్యజనుల ఎంట్రీ అనేది దేవుని మర్మం. ఇంకొక మాటలో చెప్పాలంటే యూదులకు ఉన్న సమాన వారసత్వం అన్యజనులకి కూడా ఉండడం అనేది దేవుని మర్మం. ఆ మర్మము, ఆ సువార్త మర్మము ఇప్పుడు క్లోజ్ అవుతుందట. ఆలస్యం ఉండదు అంటే అర్థం ఏంటి? అన్యజనుల ప్రవేశ కాలం క్లోజ్ అవుతుందని అర్థం. ఓకే, అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు ఏమని చెప్తున్నారు? నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్ని పుస్తకం తీసుకొనిమని చెప్పుట వింటిని. ఇప్పుడు యోహాను గారికి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఏమని? ఇప్పుడు నువ్వు ఇక రాయొద్దయ్యా. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ దూత చేతిలో ఉన్న పుస్తకం తీసుకో. ఏం చేయాలా? తినాలా. చూడండి, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పెను. ఓకే, ఏంటి నోటికి తీయగా ఉండడం, కడుపుకు చేదు అవ్వడం ఏంటి? వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు చాలా తీయగా వెళ్ళిపోతుంది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదుగా మారుతుంది. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉందనుకోండి, దానికి పైన ఒక థిన్ కోట్ వస్తుంది, షుగర్ కోటెడ్ అనమాట. అదేంటి? లోపల ఉన్న చేదు నాలుకకి తగిలితే వాంతి వస్తుంది, మింగలేం.
సో మింగుడు పడడం కోసం ఒక షుగర్ కోటెడ్ లేయర్ వేస్తారు. సో అది ఎలా ఉంటుందంటే నోటికి తీపిగా ఉంటుంది, కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ షుగర్ కోటెడ్ ఏదైతే ఉందో ఆ లేయర్ ఓపెన్ అవుతుంది, అది అరుగుతున్న కొద్దీ చేదు బయటకు వస్తుంది, ఆ మందు చేదుగా ఉంటుంది. అర్థమైందా? సో అలా ఈ పుస్తకం కూడా తినేటప్పుడు వినేటప్పుడు తీయగా ఉంటుంది, భలే ఉందే అనిపిస్తుంది. బట్ పోయిన తర్వాత అది అరుగుతున్న కొద్దీ, దాని లోపల విషయం బయటకు వస్తున్న కొద్దీ చేదుగా అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో మన జీవితం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వాక్యం అద్దం వలె మన జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. చేదుగా అనిపిస్తుంది, ఆయన చిత్తం కనిపిస్తూ ఉంటుంది. అది మనకి ఇష్టంగా కాదు ఉండేది, అది మనకి తీయగా ఉండదు, చేదుగా ఉంటుంది. చాలాసార్లు దేవుని చిత్తం చేదుగానే అనిపిస్తుంది నాన్న. ఇప్పుడు చూడండి, నువ్వు ఏది ఇష్టంగా చేయాలనుకుంటావో దేవుడు ఆ ఏరియాలో కొంచెం ఆగమని చెప్తారు. నీకు ఇష్టం కాని దాన్ని లేదా ఆయనకి ఇష్టమైన దాన్ని చేయమన్నప్పుడు హృదయంలో ఒక నొప్పి, ఒక వేదన, ఒక చేదు ఉంటుంది. చూసారా? అవునా? అలా ఆ వాక్యం కూడా అరుగుతున్న కొద్దీ, ఒకటి ఆయన చిత్తం చేదుగా ఉంటుంది, రెండు ఆయన లేకంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యేసు ప్రభు వారు ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. వినడానికి ఎంత తీయగా ఉంది, అవునా? కానీ ఆ విషయం ఎంత చేదుగా ఉందంటే, ఆయన చేదు చిరకని తిన్నారు చూడండి, అంత చేదుగా ఉంది. సిలువ మీద మరణించడం అంటే అంత సింపులా? చేదైన విషయం కాదా నాన్న అది? ఆలోచించండి. చేదైన విషయమా కాదా? కానీ ఒకటి చెప్పనా, ఆయన అంత చేదును అనుభవించారు కాబట్టే మనందరికీ కూడా గుడ్ న్యూస్ ఇవ్వడానికి ఆయనకి అధికారం దొరికింది. మనందరినీ లేపే అంత శక్తి ఆయన పొందుకున్నారంటే ఆ శిలువ మీద ఆయన మరణించారు కాబట్టే. ఓకే, దేవుని చిత్తం చేస్తూ, దేవుని ఉద్దేశం తెలుసుకుంటూ నువ్వు ఒక చేదును అనుభవిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ ద్వారా ఒక ఫ్రూట్ఫుల్గా అనేకుల జీవితం ఉంటుందని అర్థం. దేవుని వాక్యం అలా లోపలికి కడుపులోనికి అరుగుతూ వెళ్తూ ఉన్న కొద్దీ మన జీవితం అలా అద్దంలో కనిపిస్తుంది నాన్న. అప్పుడు అది కూడా చేదుగానే ఉంటుంది. మన ఆలోచనలు ఆయన తేటగా చూపిస్తున్నప్పుడు అది మార్చుకునే పద్ధతి ఉంది చూసారా, ఆ ప్రాసెస్ ఉంది చూసారా, అది చేదుగానే ఉంటుంది. అప్పటి వరకు నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నేను ఎవరితో సమాధానంగా ఉండను, నేను ఏదనుకుంటే అదే చేస్తా అన్న ఆలోచనలు ఉండొచ్చు. కానీ నువ్వు ఆయన చిత్తం చేయడానికి నువ్వు ఆ పుస్తకాన్ని అరిగించుకుంటావు చూసావా, ఆయన చిత్తం ఏమిటో నీ లోపలికి ఎంటర్ అవుతుంది చూసా, అది నీకు చేదుగానే ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి ఈ చేదును అనుభవించడానికి? చేతులు ఎత్తగలరా? ఆమేన్. దానిలో చాలా బ్యూటీ దాగి ఉంది నాన్న. నీ ఇష్టం నెరవేర్చుకోవడంలో ఆ బ్యూటీ లేదు, దేవుని ఇష్టం నెరవేర్చడంలో ఆ బ్యూటీ దాగి ఉంది. యేసు ప్రభు అది గనక తీసుకోకపోయిందంటే ఈరోజు మనకి రక్షణ లేదు నాన్న. సియోను కొండ మీద రక్షకులు పుడతారు అంటే యేసు వంటి వారు ఉంటారు. ఆమెన్.
అర్థమవుతుందా? స్వార్థ ప్రియులు కాదు వారు. ఇంకా అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు ఏమాయను? చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఆమెన్. సో ఇప్పుడు ఈ చేదు తినిన తర్వాత ప్రాఫెటిక్ రెలం పూర్తిగా ఓపెన్ అయింది. ఆమెన్. అర్థమైందా? ఇప్పుడు ఎవరెవరి గురించి ప్రవచించే అనుభవంలో తీసుకుని వెళ్తున్నారండి? ప్రజలను గూర్చి, జనములను గూర్చి. అంటే ఏంటి? ప్రజలు అంటే జస్ట్ అలా ఇండివిజువల్స్ అనుకోండి. జనములు అంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, అలా కొన్ని నేషన్స్ గురించి. ఆయా భాషలు మాట్లాడు వారి గురించి అంటే ఇప్పుడు తెలుగువారు, హిందీ వారు, ఇంగ్లీష్ వారు ఇలా ఉంటారు కదా. ఆయా భాషలు మాట్లాడువారు, ఒక భాషను ఆ భాషలోనికి వచ్చే వాళ్ళందరినీ కలిపి. ఓకే, అండ్ అనేక మంది రాజులు, అధికారులు, సింహాసనాల మీద ఉన్న వారి గురించి మరలా ప్రవచించడానికి దేవుడు ఇస్తారు. ఎలా నీకు తెలుస్తుంది ఏది ప్రవచనమో ఏది నెరవేర్పో? ఆ పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైన గ్రహింపునిస్తారు. నేను నమ్మండి, దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. అవి కడుపుకు చేదుగానే ఉంటాయి నాన్న, కానీ అది తీసుకున్న తర్వాతనే ఆ ప్రాఫిటిక్ రెలం పూర్తిగా ఓపెన్ అవుతుంది. అందరు చెప్పండి, ఇక ఆలస్యం ఉండదని. ఆమేన్. ఆలస్యమే లేకుండా దేవుడు త్వరపడి ముందుకు వెళ్తున్నారు. ఆయన స్పీడ్కి మనం అందుకోవాలి అంటే మనం ఆయనలో ఉండాలా. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, మీ స్పీడ్ మాకు కావాలి. మీరు ఎంత స్పీడ్గా చెప్తున్నారో, మీరు ఎంత స్పీడ్గా కదులుతున్నారో, ఇక ఆలస్యం ఉండదు అని మీరు ఎలా కదులుతున్నారో ప్రభా, మేము ఆ స్పీడ్ని అందుకోవడానికి, మీరు ఇస్తున్న గ్రహింపును మేము స్వీకరించడానికి, మీరు పలుకుతున్నదాన్ని మేము వినడానికి మా ప్రతి అవయవం పూర్తిగా మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం అని ఈరోజు ప్రార్థన చేసుకోగలమా? చేసుకుంటే ఆ చేదును తినడానికి దేవుడు అవకాశం ఇస్తారు. ఈపీటీకి ఆ ప్రాఫిటిక్ రెలం పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ అనుభవాల్లోనికి వెళ్ళాలి. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? చేయండి నాన్న, ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం. స్తోత్రం నాథ, స్తోత్రం తండ్రి, మా గొప్ప దేవనైనా మీకే వందనములు. అవును తండ్రి, అయినా ఇక ఆలస్యం ఉండదని ప్రభా నాయన మీరు పలుకుతున్న మాటను బట్టి స్తోత్రం ప్రభా. నాయన తండ్రి, ఆ చేదుగా ఉన్న పుస్తకం, నోటికి మధురంగా కడుపుకు చేదుగా ఉన్న పుస్తకం తిన్న తర్వాత ప్రభా నాయన తండ్రి మరలా ప్రవచించమని ప్రభా నాయన తండ్రి ప్రజలను గురించి, జనములను గురించి, ఆయా భాషలు మాట్లాడు వారిని గురించి, రాజులను గురించి ప్రభా నాయన తండ్రి మీరు త్వరపెడుతున్న విధానం బట్టి నాయన మీకే ఉన్నాను ప్రభా. అవును తండ్రి, ఆలస్యమే లేకుండా మీరు కదులుతున్న విధానం బట్టి నాయన మీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి,
మిమ్మల్ని ఎదుర్కొనడానికి ప్రభానైనా మమ్మల్ని సిద్ధపరుస్తుంది దేవా, మీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఈ ప్రాఫిటిక్ గ్రామ్ ని ప్రభానైనా మళ్ళీ ప్రతి ఒక్కరికి ఆయన గ్రూప్ గా మా ఈపీటీకి ప్రభానైనా మీరు ఓపెన్ చేయబోతున్నందుకు ప్రభానైనా మీకు స్తోత్రం. ఆయన అది ప్రభానైనా తండ్రి ప్రభా నాయన, అవును ప్రభా, పూర్తి విధేయత కలిగిన వారం మీ తండ్రి. మీరు పలకమన్నప్పుడు పలకటం, మీరు ముద్ర వేయమన్నప్పుడు మేము ముద్ర వేస్తున్న వారంగా, మీరు రాయమన్నప్పుడు మేము రాస్తున్న వారంగా తండ్రి, మీరు ఆగమన్నప్పుడు మేము ఆగుతున్న వారంగా, మీరు కదలమన్నప్పుడు మేము కదులుతున్న వారంగా ప్రభా. దాని నీతో తండ్రి ఆ హాట్ లైన్ కనెక్షన్ ఉండటానికి ప్రభా, దాని మీరు ఇస్తున్న ప్రాంప్ట్స్ సైతం ప్రభానైనా, ఆ జెంటిల్ సింపుల్ ప్రాంప్ట్స్ సైతం ప్రభానైనా దాన్ని పట్టుకొని ప్రభానైనా దాని ప్రకారం నడుస్తున్న వారముగా తండ్రి. నాయన మేమందరం ఉండేలాగా ప్రభా సహాయం చేయండి. అవును ప్రభానైనా, సియోను కొండపైన రక్షకులు పుడతారని ప్రభానైనా మీరు చెప్తున్నారు. ఆయన రక్షకులు అంటే తండ్రి నీ వంటి వారి మీద ప్రభానైనా మీరు చెప్తున్నారు తండ్రి. ప్రభానైనా మమ్మల్ని అందరినీ ప్రభానైనా మీ స్వరూపంలోనికి మార్చండి ప్రభా. తండ్రి చేయడం కోసం ప్రభా నాయన తండ్రి మీరు రక్తమును నాయన చెమట రక్తముగా కారణంతగా రానుపై వేలాడుతున్నప్పుడు తండ్రి చేతి చిరకను తాగుతున్నట్టుగా ప్రభా నాయన తండ్రి, మీరు ప్రభా నాయన ఎంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు ప్రభా, అంతగా ప్రభా నాయన తండ్రి మా ఇష్టములను ప్రభా నన్ను మేము దూరపరుచుకొని తండ్రి నీ చిత్తం ప్రభా నాయన తండ్రి, మేము తండ్రి మాకు ఆహారము కలిగి నాయన నడుస్తున్న వారంగా, నీ రాజ్యవ్యాప్తి కోసం శ్రమ పడుతున్న వారంగా తండ్రి మళ్ళీ ప్రతి ఒక్కరిని తండ్రి మార్చమని వేడుకుంటూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు అడిగి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.